ఏ ఇవి కూడా సాయంత్రం పెట్టదా? ఉదయం పూటే నా కేసేవో ఇట్లేనా? అంతేలే, ఇట్లు పోయి నీకు వద్దాం. ఈ సందు పోద్దాం. లేరా వీళ్ళు? ఏమ్మా ఎట్లున్నావు? వాళ్ళకి తెలియదు చూడు, నువ్వు చెప్పాలా వాళ్ళకి ఫోన్ పెట్టే అనేసి. ఎట్లున్నావమ్మా? బాగున్నావా? ఎట్లుంది మీకు ఇడంతా గేర్లు అంతా బాగుంది కదా ఇక్కడ? ఏమ్మా బాగున్నారు అందరూ? ఎట్లుంది మీకు అంతా ఇక్కడ గేర్లో? ఏం ఇబ్బందులు ఏం లేవు కదా? నీళ్ళు గీళ్ళన్నీ బాగా వస్తున్నాయి కదా? ఎన్నా మొన్న ఇంటికి వచ్చినట్లు నన్ను తిట్టిపోయినాడు. ఇంటికి వచ్చి బాగున్నావు కదా? నీవు పాపం ఎంతసేపు నుండి ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఏడికి పోతున్నావు? ఏడ పట్టుకొని వస్తావు? మీకు ఇక్కడ ఉంది కదా ఒక పైపు. ఈరోజా? ఏమంతా ఎందుకు తీసేసినారు? సో ఈరోజు ఒక్కరోజేనా? అది మామూలుగా ఈడే దొరుకుతాయి నీళ్ళు? ఈడే వస్తా ఉంటాయి. ఏమ్మా బాగున్నావా? ఎట్లుందమ్మా మీకు ఇక్కడ గేర్లో అంతా బాగుంది కదా? ఏమన్నా బాగున్నావా? ఎన్ని రోజులైంది ఆపరేషన్ చేసుకొని? 3 days అయిందా? ఎట్లుంది ఇప్పుడు? బాగానే ఉందా? ఎట్లుంది మీకు గేర్లో అంతా? ఏం లేదు కదా? ఏమ్మా బాగున్నావా? ఎట్లుందమ్మా ఇడంతా గేర్లో? అంతా బాగుంది కదా? ఏమ్మా బాగున్నారమ్మా అంతా? నీళ్ళు గిళ్ళని బాగా వస్తున్నాయా? ఏ ఇబ్బందులు ఏం లేవు కదా? హలో, స్కూల్ పోతున్నావు నువ్వు? ఏ స్కూల్కి పోతావు? సాయి విజేత. చూసి అన్నా ఎట్లున్నావు? బాగున్నావా? బాగుంది కదా అంతా? ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది ఇడంతా గేర్లో మీకు? ఏం ఇబ్బందులు ఏం లేవు కదా? క్యామా కేసేవమ్మా? చెన్నా బాగున్నావా? హాయ్, స్కూల్ పోయి వచ్చావా? ఎట్లుంది స్కూల్? అంతా బాగుందా? ఎగ్జామ్స్ కదా ఇప్పుడు, ఫైనల్స్ వస్తున్నాయి కదా? ప్రిపేర్డా రాసేదానికి? పాస్ అయిపోతావా? ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్. ఇంకా టైం ఉందిలే 10th చెన్నా. అంతా బాగున్నారు కదా? ఎట్లుంది అంతా ఇక్కడ గేర్లో? బాగుందా? నీళ్ళు గీళ్ళని బాగా వస్తున్నాయి మీకు? ఏమ్మా పోయేస్తామ్మా. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? హాయ్ రారా మాట్లాడరా మాతో. ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? బీటెక్ ఫైనల్ ఇయరా? సెకండ్ ఇయర్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు? సిఎస్సి. ఇంకేమ్మా ఎట్లుంది ఇక్కడ గేర్లో మీకు? నీళ్ళు అన్నీ బాగా వస్తున్నాయా? ये गोलू करंट आता है, करंट वाले गोली हैं बदलाव. ఉన్నాయంటనా పోల్స్? హలో, ఎక్కడికి పోతున్నావు? క్లాస్కి పోతున్నావా? దేనికి పోతున్నావు? బోల్ కహా జా రే? ఏమ్మా బాగున్నారంతా? ఎట్లుంది మీకు ఇడంతా? నీళ్ళు ఇళ్ళని బాగా వస్తున్నాయా? ఏం ఇబ్బందులు ఏం లేవు కదా? ఏమ్మా బాగున్నారు అందరూ? ఏం చెప్తున్నావు? ఏందో ఇబ్బంది? ఫీజారా? నీకేం ఇబ్బంది రా? నువ్వు కాదు కదరా కట్టేది. నీకు ఫీజు నువ్వు కాదు కదా కట్టేది. ఎవరు కట్టేది? నాయనే కదా. నువ్వు పని చేసి కడుతున్నావా? ఎక్కడ మీ నాయన? ఎక్కడ నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటున్నావు చెప్పు? పోనీ ఇంత గట్టిగా చెప్పినాడు చూడు, ఇంత బాగా చెప్పినాడు. ఏ స్కూలు?
పద్మవాణి స్కూల్కా ఏమ్మా నువ్వేం చదువుతున్నావు 7th క్లాస్ నువ్వు మీరంతా ఫ్రెండ్సా నాకేది చిక్కి మీరిద్దరే తింటా ఉన్నారు ఇస్తావా చిక్కి ఉందా నీ దగ్గర రెడీగా వా చూపి ఎక్కడిది చిక్కి స్కూల్లో ఇచ్చేదా తిని నీకే బాగుంటుందా తినేసి తినేరా నువ్వే తింటురా ఏమి సందంతా ఇట్లా పెట్టుకున్నారు ఎవరిది ఇదంతా స్థలము ఎవరు లేరా ఇడా నువ్వు ఏడమ్మా ఉండేది సందులోనా మీకు ఎట్లా నీళ్ళు గీళ్ళు ఎట్లా వచ్చేది ఆడికంతా బాగా వస్తాయి ఏమి ఇబ్బందులు ఏం లేవు వీళ్ళంతా ఎప్పుడో మూసేసుకున్నారమ్మా అందరూ ఖాళీ అయిపోయిందా బాయ్ అరే అట్లే ఉండరా గట్టిగా మాట్లాడాలి ఎప్పుడు ఎవరు వచ్చినా ఓకేనా బాయ్ వస్తామ్మా ఏమేం చెయ్యికి ఏం మేము వెళ్ళిపోతుంటే మీరు వస్తున్నారు ఇప్పుడు ఎట్లున్నారు అందరూ బాగున్నారా ఎట్లుంది మీకు అంత గేర్లో ఏమ్మా ఏడపోవట్లేదు ఏమేం చెప్పు ఇక్కడ ఏమైంది ఎందుకు ఏం లేదా చెక్ చేయించినారు ఉన్నాయంటనా పోల్లు ఏడి అని ఏడి పోల్లు ఉన్నాయంటనా వచ్చేసినాడు ఏమ్మా పోల్స్ ఉన్నాయా ఇది ఎర్త్ వస్తుందమ్మా ఇది అదన్నా చెక్ చేయండి కరెంట్ వస్తుందంట మళ్ళీ ఏం చేద్దాం చెప్పు వాళ్ళకి షాక్ కొడుతుందంట దీంతో అర్థం ఎట్లా చేపిస్తావు వైర్ కొడతావు దీనికి పైన నీట్ గా చేస్తాం అదేమన్నా కంప్లైంట్ నీటి వరకు పైప్ వేపిస్తాం ఏం పైప్ వేపిస్తావు యూపీవీసీదా మామూలుగా వేస్తారా అట్లా చేస్తూ ఉంటారా అంటే మనం చేసుకోవాలి సార్ అది చూడు మళ్ళా నాకు ఇది మీరు కూడా ఎవరన్నా రాసుకోండి మనం మాట్లాడుకునేటవన్నీ రాసుకుంటున్నావా రాసుకో ఒక పోలు ఈ ఒక పోలు ఇది డ్రైనేజ్ కూడా ఎందుకు ఆగుతుందో చెక్ చేసుకుందాం ఇది డ్రైనేజా లేకపోతే ఏమిది కొంచెం స్మెల్ అయితే వస్తుంది ఇడ చూడు చెక్ చేయించి ఒకసారి ఏమన్నా పైప్ పెట్టించి కొట్టిస్తే ఏమన్నా పోతుంది ఫ్లో అవుతుందేమో చూడు చూడబ్బా ఇది నాకేందో దీని గురించి చెప్పండి అర్థం చేయాలంటే చూడు దానికి షాక్ కొడుతుందంట ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏన్నా ఎట్లున్నావు బాగున్నావా ఎట్లుందమ్మా మీకు ఇడంతా గేర్లో నీళ్ళన్నీ బాగా వస్తున్నాయి ఏమి ఇబ్బందులు లేవు కదా ఏమ్మా బాగున్నావా మా పాపది 90% డిసేబుల్ ఉంది అనంతపురం పోయి చెక్ చేయించుకుని వచ్చినాను ఈ దానికి ఉండేది జియోలో లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు ఏంది లేదంటే జియో ఈ పాప కూర్చోలేదు పెట్టలేదు అవును ఈ పాప బెడ్కే పరిమితం కదా నడచలేదు కదా మళ్ళీ అదే ఎందుకు రిజెక్ట్ చేస్తారు రాసినాడు నా దీంట్లో జియోలో లేదని డాక్టర్ రాసినాడు ఏం లేదంటాడు జియోలో ఎందుకు లేదు ఉండమ్మా నువ్వు కూర్చొని నేను చూడేందో ఈ నెల 22 నుంచి మెడికల్ స్టూడెంట్స్ అంతా 15,000 పెన్షన్ వెరిఫై చేస్తున్నారు అవి 22వ తారీఖు నుంచి నెల 30 తారీఖు ఎక్కడికి వస్తారు వాళ్ళు మొత్తం ఇంటికి వస్తారు వాళ్ళే వస్తారా ఒక పని చేయి ఆ రోజు నువ్వు ఎవరు మనం ఎవరి కిందికి వస్తుంది నీ కిందికి వస్తుందా చెప్పినా మన తాహిర్ కూడా చెప్పినా ఇక్కడ వెలుగోలు ఎవరు లేరా సచివాలయం వచ్చినారా నాకు తెలియదు ఇది నువ్వు పట్టుకొని నువ్వేనా నువ్వే మాతో పాటు తిరుగుతున్నావు అనుకుందా ఏం లేదు నాకు తెలీదు 22వ తేదీ ఎప్పుడైతే వీళ్ళు టెస్టింగ్కి వస్తారో వీళ్ళు ఖచ్చితంగా నువ్వు ఫోటో తీసి పెట్టుకోండి గుర్తు పెట్టుకొని ఏఎన్ఎం ద్వారా మామూలుగా 10,000 వస్తుంది 15,000 కావాలంటే కానీలే పంపించాం మన నుంచి ఆయన రిజెక్ట్ అయ్యింది జియోలో లేదని చెప్పి రిజెక్ట్ చేశారు సరే వీళ్ళు వస్తారు కదా 22nd మళ్ళీ వాళ్ళకి ఒకసారి చేపిస్తే సర్టిఫికేట్ వచ్చినాక వస్తుంది కదా ఆటోమేటిక్గా రాదా ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది సార్ మళ్ళీ 100% ఉంటే మళ్ళీ ఇంక రావాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు ఎంత వస్తుంది 15,000 కావాలని కదా ఈ వ్యాధి అయితే లేదు 15,000 వాళ్ళు ఇచ్చిన జీవోలు అయితే క్యా భాయ్ కేసే హో ఇంకా ఎట్లుంది అంతా ఎట్లుంది గేర్లో అంతా బాగానే ఉందా రైట్